ఎంత శక్తి తెలుసండి అది. ఎంత శక్తి అంటే మామూలుగా ఉండదు. నలుగురు మోసుకొచ్చారు పక్షమే గలవండి. మోయలేక ఆ పాస్తో తడిసిపోయి ఆ బెడ్ అంతా బరువుకిపోయింది. మొత్తానికి బెడ్తో దించేశారు. వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. ప్రభు అన్నారు, బాబు పాపములు క్షమింపబడి అని చెప్పడం సులభమా, నీ పరుపెత్తుకుని వెళ్ళమని సులభమా అంటే ఏది సులభం? చెప్పడమే సులభం, అక్కడ కార్యం చాలా కష్టం. ఇప్పుడు ఆయన శక్తి ఎలాగొచ్చింది? నా కుమారుడా నీ పాపములు క్షమించబడవిన్నవి అనగానే టక్కన వేసిపడి అంతే. ఒకేసారి నిర్జీవంగా ఉన్నటువంటి తన శరీరంలో అవయవాలన్నీ కూడా జీవం వచ్చేసింది. అందుకే దావీదు నీ వాక్యమే నన్ను గ్రహించాలి, గ్రహించి ఒక నిర్ణయం తీసుకో, గ్రహించుకుని మొండోళ్ళకి వెళ్ళిపోకో. చిన్నపిల్లలారా, నా చిన్నపిల్లలారా ఏమంటారండి? నా చిన్నపిల్లలారా చూడండి, ఒరే నువ్వు ఎక్కడ కూర్చోని చెప్పారు, ఈ వెళ్ళిపోయాడు. మళ్ళీ తిడతాను, మళ్ళీ వచ్చే వారం వస్తాడు నా సెల్ ఫోన్ అట్టుకోవడం బైబిల్ పెట్టుకోవడానికి. పిల్లల మనస్తత్వం. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయి తిట్టాను అనుకోండి, నువ్వు రావు. ఒకళ్ళు నేను కనపడినా ఇలా ముఖం తిప్పుకుని ఇలా తిప్పుకుని మొత్తం అపవాదికి సంబంధించిన కళలన్నీ నీలో కనపడిపోతుంటాయి. నా చిన్న పిల్లలారా చెప్పండి, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనకి చెప్పుకుంటే ఆయన తండ్రి ఏకమై ఉన్నారు. ఆయన ఏం చెప్తే తండ్రి వింటారు, క్షమిస్తాడు. ఇప్పుడు చూడండి 12వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2:12. చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు, అంటే యేసయ్య నామములో పాపక్షమాపణ ఉన్నది. దేవునికి స్తోత్రం. కనుక ఎవడైతే దేవుని మాటలు వింటాడో వీని బ్రతుకులు మార్చుకుంటాడు, దేవుడు కూడా పాపాలు క్షమిస్తాడు. యోహాను సువార్తలు అంటాడు 8వ అధ్యాయంలో, మీరు ఎలా నా మాటలు గ్రహించుకున్నారంటే అపవాది ఆలోచనలతో నింపబడిపోయారు, లోక సంబంధమైన ఆలోచనలతో మీరు నింపబడిపోయారు. మీరు అందులోంచి బయటికి రండి. అందులోంచి ఏం చేయాలి మనం? లోకం విడిచిపెట్టాలి నువ్వు. మనకు తెలుసు కదా, లోకములో ఉన్నదంతా శరీరాశ. కళ్ళు నిండినా మనకి కడుపు నిండినా మన కళ్ళు నిండవు, ఇంకా ఏదో కావాలి. ఇంకా ఏంటంటే తృప్తి లేదు, మనకేమీ లేదు. వాక్యం చెప్తుంది, మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. తృప్తి అనేది ఏ జబ్బు ఉండదు. చెప్పండి, తృప్తి అనేది తృప్తి లేదు మనకి. ఎంత తిన్నా రోజు 3 పూటలు ఫుల్గా తినేసినా తృప్తి లేదు కదా. దేవుని బిడ్డలారా, తృప్తి కలిగి ఉండండి. యోహాను సువార్త 8:37, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప వెదుగుచున్నారు. నేను తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే. అంటే ఏంటి? నా తండ్రి అంటే పరమ తండ్రి యెహోవా. వీళ్ళ తండ్రి ఎవరు? అపవాది. అంటే విన్నదొకటి, చేసేదొకటే. జాగ్రత్తగానండి, మళ్ళీ చదువుదాం మాట. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారు. అంటే మీరు విన్నదొకటే, చేసేదొకటే. దేవుడు ఏమని చెప్తున్నాడు కదండి? పాపం అంటే ఏంటంటే దేవుడు చేయమన్నవి చేయాలి, వద్దన్నవి మానేయాలి. అది చెప్పండి. దేవుడు చేయమన్నవి చేయాలి, వద్దన్నవి మానాలి. చేయమనేది చేయట్లేదు, వద్దన్నవి చేస్తున్నారు అందరూ బయటికి వెళ్ళి. దేవుని పిల్లల లక్షణాలు ఏమిటంటే దేవుడు చేయమన్నది చేయాలండి. ఇప్పుడు మాకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేయాలి? ప్రభువా, ఇప్పటి వరకు తెలుసో తెలియకో నువ్వు చేయమన్నవి నేను చేయలేదు, నన్ను క్షమించు ప్రభువా.
చేయకూడనివి చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఇక నుంచి నువ్వు చెప్పింది చేస్తాను, ఏది చేయొద్దంటే మానేస్తాను. అప్పుడు మీకు గొప్ప శక్తి దేవుడిస్తాడు. పశ్చాత్తాపంలో గొప్ప శక్తి ఉంది. వెంటనే మంచం మడతట్టేసి, పరుపు మడతట్టేసి ఒక్కడే మోసిపోయాడు. అందరూ వస్తారు, ఇదేట్రా బాబు, నలుగురు మోసుకొచ్చినోడు ఎక్కడ వెళ్ళిపోయాడు? నీ కుటుంబారం మోసేస్తాను, నువ్వు అప్పులను తీర్చేస్తాను, తీర్చేసుకుంటాను, నీ సమస్యలన్నీ ఎగిరిపోతాయి. పశ్చాత్తాపము లాక ప్రభు అంటున్నాడు, నా కుమార్తె నీ పాపములు క్షమించబడ్డాయి, నా కుమారుడు నీ పాపములు క్షమించబడ్డాయని స్వరం వినాలే. వినాలంటే యథార్థంగా ప్రభు దగ్గరికి వచ్చి విన్న వాక్యాన్ని గ్రహించుకుని, ప్రభా నీ కుమార్తెను కుమారుణ్ణి సరిగా నీ మాటలు వింటలేదు ప్రభా, నా మనస్సాక్షి ముండైపోయింది నాయన, గట్టిదైపోయింది ప్రభా, నా మనస్సాక్షి చచ్చిపోయింది ప్రభా అని ప్రార్థన చేయి. అన్నీ ఎగిరిపోతాయి, కష్టాలు శ్రమలు ఇరుకులు ఎగిరిపోతాయి. విడిపోయిన కుటుంబాలను దేవుడు కడతాడు, పశ్చాత్తాపంతో వస్తాడు. ప్రభు అంటున్నాడు, దేవుని సంబంధం అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనక ఏంటండి అంటే వీళ్ళందరూ అబ్రహాం సంతానమే. చూడండి ఏమంటారు మళ్ళీ ఇక్కడ 39వ వచనం, 39 యోహాను సువార్త 8:39. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం, మా తండ్రి అబ్రహాం. అబ్రహాం అన్నప్పుడు యేసు చెప్పండి, యేసు ప్రభు ఏమన్నారు అంటే, యేసు ప్రభు చెప్పిన మాట మీరు గమనించిన ప్రతి మాటకి ఎదురు సమాధానం చెప్తున్నారు వాళ్ళు, ప్రతి మాటకే. అంటే వాక్యానికి అసలు స్తోటి లేదు. జాగ్రత్త గమనించి మళ్ళీ వచ్చిన చదవండి. మేము అబ్రహాం పిల్లలని ఎవరన్నారు? ఇశ్రాయేలీయులు అన్నారు. ఏది ఆయన చేసిన పనులేదు, ఆయన విధేయతేది మీలో మీకు పడదో, మీ అన్నదమ్ములకు మీకు పడదో, మీ అక్క చెల్లెలకు పడదో కదా. ఆలోచించండి ఒకసారి. మాట మాటికి సమాధానం చెప్పేస్తున్నారండి. అంటే వీళ్ళకి ఏం ఎక్కువైపోయింది? లోక జ్ఞానం ఎక్కువైపోయింది. ఏంటండి? విధేయత పోయిందండి. లోక జ్ఞానం పెరిగిందా? మనస్సాక్షి చచ్చిపోయిందని విధేయత చచ్చిపోతుంది. ఏది చచ్చినా చచ్చిపోయి విధేయత చచ్చిపోకూడదు, మనస్సాక్షి చచ్చిపోకూడదు. నా ప్రియమైన కుమారులారా కుమార్తెలారా, ఆయన అంటే నా పిల్లలారా, నా చిన్న పిల్లలారా, ఎంత చక్కగా పిలుస్తున్నాడండి బాబు, ఎంత చక్కగా పిలుస్తున్నాడు. ప్రభువా ఈరోజు అర్థమైందండి, అర్థమైంది అందరికీ. దేవుని పిల్ల లక్షణం అర్థమైందా? చెప్పండి. మాట్లాడేటట్టు అర్థమైందా? అది చెప్పండి, మనస్సాక్షిని చెప్పేసుకోకండి, చెప్పండి, నవ్వండి. దేవుని స్తోత్రం. అర్థమైందా? అది ఇంకా అలా బిగిసిపోతే ఎలాగా? ప్రభు రాకడొస్తే టిప్పున కుండిపోతావు, వెళ్ళిపోతారు. ఎవరు విధేయత చూపించారు, మనసు మార్చుకున్నారు కదా. అర్థమైంది. ఇంకా అర్థమయ్యి కూడా అర్థమైనట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. చెప్పండి, అర్థమయ్యి కూడా అర్థమైనట్టుగా. అది చూస్తాడు దేవుడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు వాటిని పరిశోధింపక మానునా. అర్థమైన తర్వాత ఏం చేయాలంటే ప్రార్థన చేసి, ప్రభువా ఇంక అలాగ నడవను, ఇలాగే నడుస్తాను. దేవునికి స్తోత్రం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంపబెదుకుతున్నారే. అబ్రహాము అలాగ చేయలేదు. దేవునికి స్తోత్రం. అబ్రహాం అలాగా చేయలేదా? మీరు చేసే పనులేంటి? మీరు అబ్రహాం పిల్లలైతే, మీరు దేవుని పిల్లలైతే నాకులాగా ప్రాణం ఇవ్వాలి, కానీ ప్రాణాలు తీయడం ఏంటి? నేను నా తండ్రికి ఎలాగ లోబడ్డానో, యవనస్తులైతే మీరు మీ తల్లిదండ్రులు లోబడాలి కదా. నేను సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నానంటే నువ్వు భార్యని ప్రేమించాలి కదా. సంఘము క్రీస్తుకి లోబడినట్లుగా భార్య భర్తకు లోబడాలి కదా. ఏ క్రియలే? శారమ్మ ఏమని పిలిచింది? భర్తనే యజమానుడా అని పిలిచింది. చెప్పండి కదా. మీ అయ్యగారిని యజమానుని పిలవకపోయినా ఏమండి అని పిలుస్తున్నారా? ఈ మధ్యన పేరట్టి పిలిచేసుకుంటున్నారు. ఇక ట్రెండ్ అలాగ వచ్చేసింది. ఇక లోకాన్ని పట్టించకూడదండి. అంటే మా చిన్నప్పుడు భర్తను కూడా నాన్న అనేవారు. ఏమన్నారండి? నాన్న అనేవారు, భర్తన నాన్న అనేవారు. తమిళనాడులో వెళితే భర్తను కూడా అన్నయ్య అంటారు. మా ఫస్ట్లో 90 తెలియక
అన్న లేడు, అన్న కాదండి మీ ఆయన గారు అంటారు. అదేండి అన్న లేడండి ఇంట్లోనే అంటారు. ఆవిడ ఏంటండి ఆ తర్వాత చెప్పారు ఇక్కడ భర్తను కూడా అన్నయ్య అంటారని. ఎంత గౌరవం చూసారా ఆ మాటలని. కనుక అబ్రహాము చేసిన క్రియలు మీకు కనపట్లేదు. ఇందాక పౌలు అంటాడు కదా, శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కాదు, మేము అబ్రహాము సంతానం. అనగా నేను కోపం వచ్చేసి మళ్ళీ కూర్చుని చూడండి 41 వచ్చి మీరు మీ తండ్రులే క్రియలు చేయించిన వారితో చెప్పిన అందుకు వారు అంటే మేము హాగరుకు పుట్టిన సంతానం కాదు. మేము హాగరుకు పుట్టిన సంతానం కాదా? మా తండ్రి అబ్రహాము ఇస్సాకు సంతానం కదా. యోహాను సువార్త 10:20 26 అంటారు ప్రభులు వారు. యోహాను సువార్త 10:26 అమ్మా. అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కనుక, అంటే యేసు ప్రభు చెప్పినట్లుగా గొర్రె తోలు కప్పుకుని తోడేళ్ళగా ఉన్నారన్నమాట వీళ్ళు. ఏంటండి ఎలాగొచ్చారు? గొర్రె తోలు కప్పుకున్న తోడేళ్ళలాగా వచ్చారు. కానీ లోపడేముంది? తోడేళ్ళు. అది తీగానే అని కనపడుతున్నమాట. పళ్ళు ఎలాగొచ్చది. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, గొర్రె పిల్లలాగా నిజంగా కూర్చున్నారా? నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక నన్ను మీరు తోడేళ్ళగా వెతుకుచున్నారు. ప్రభు ఏమంటారు? నా గొర్రెలు నా స్వరము వినును. చూడొకసారి రా ఇంటికి రారా చెప్తాను అంటారు చూసారా, అలా అన్నట్టుగా కొన్ని వీళ్ళందరూ ఎలాగంటున్నారు. ప్రభు అన్నారు మీరు నా గొర్రెలలో, వీళ్ళు బాప్తీసం తీసుకున్నారు, సున్నది అన్నీ ఉన్నాయి, చర్చిలో మెంబర్షిప్ అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే వాక్యానికి స్థానం లేదు. వాక్యం చదవరు, వాక్యం చదివినా గ్రహించరు, అర్థం చేసుకోరు. మనస్సాక్షి ఎప్పుడు మెత్తన అవుతుంది అంటే అండి, నా ప్రియమైన కుమార్తెలారా వాక్యం చదివి విని అర్థం, అవును కదా నేను ఇంతవరకు కూడా దేవుని గొర్రెని చెప్పుకున్నాను, కానీ దేవుని గొర్రెగా ఆ జీవితం నాకు లేదు. బతకతేపటి గొర్రె వల్ల నేను జీవించలేదు. మేము అబ్రహాం సంతానమే, మేమన్నా వ్యభిచారాలు పుట్టామనుకుంటాం ఏంటి అని యేసుప్రభు తెరబడిపోతున్నారు. అంతే మాటలు అపార్థాలు వచ్చేస్తున్నాయి. లోపల అన్నాడంతే. ఎప్పుడైతే లోపల దొరత్వం ఉందో యేసుప్రభు ఏమో ఆ దయ్యంతో పట్టుకున్నాడు బాగు చేయడానికి వచ్చాడు. ఈయనేమంటారు? సర్వోన్నతుని కుమారుడా మమ్మల్ని నశింప చేయడానికి వచ్చిందివా. చూసారా ఎలా ఉందో తెరకాసు మాటలు. యారా బాగున్నావంటే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోతావా? సాతాను కూడా మాటలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? యారా బాగున్నాడు, మమ్మల్ని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయిపోమంటే పెట్టరా. చూసారు అంటే ఇది మనసు ఎలా ఉంది? విరోధం, వాక్యము లేదు. యేసుప్రభు అంటున్నారు మీరు నన్ను ఎందుకు వెతుకుచున్నారు అంటే నా వాక్యమునకు మీలో చోట్లేదు. ఇప్పుడు అడగ ప్రభువా నాలో ఉన్న ద్వేషం పోవాలంటే, నాలో ఉన్న అసూయ పోవాలంటే, నాకు విధేయత కావాలంటే, మంచి మనస్తత్వం కావాలంటే నా హృదయాన్ని వాక్యంతో నింపండి ప్రభువా. నింపుకుంటాను ప్రభువా. లోక సంబంధమైన మాటలు పోతాయి, శరీర సంబంధమైన మాటలు పోతాయి, ఆత్మ సంబంధమైన మాటలు జీవజాలాలు పుట్టుకొస్తాయి. చూడండి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారని చూడండి. 40 వచ్చును 41 మీరు మీ తండ్రి అని యేసుప్రభు చెప్పారు. దేవుడు ఒక్కడే మా తండ్రి అని చెప్పగా యేసు వారు తిట్టలేను. దేవుడు మీ తండ్రి అయిన ఎడల కదా నాలో ఏ పాపం లేదు. మీరు ప్రేమించాలి కదా. దేవుడు ప్రేమ, అది దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏంటండి? ప్రేమ. అంటే దేవుని ప్రేమ మీలో ఉంటే కదా దేవుడు ప్రేమిస్తారు, సాటి మనిషిని నన్ను ప్రేమిస్తారు. అసలు సాటి మనిషికి నన్ను చూడకుండా ఇంటి ఎప్పుడు చంపేద్దామని తిరుగుతాను మీరు అందరూనే. సాటి మనిషిగా చూడకుండా అంటే వీళ్ళకి దేవుని ప్రేమ ఉందా? మేము మా తండ్రి దేవుడు, మా అబ్రహాం తండ్రి దేవుడు, మా తండ్రి దేవుడు. మరి దేవుని ప్రేమ ఏది? సాటి మనిషిని, నీ భార్యను, నీ భర్తను, నీ అత్తగారిని, నీ కోడలను ప్రేమిస్తున్నావా? మాటకు మాట సమాధానం బాగా చెప్తారు. యేసుప్రభు ఎంత శాంతంగా చెప్తున్నాడండి. ఒకవేళ మీ మాటకి ఇంట్లో ఏంటి సమాధానం చెప్తున్నా మాట మాటకి
కర్రే అంటే తిరుగుతావు. యేసు ప్రభు అలా కాదు కదా. మన ఇంట్లో జరుగుతుంటాయి. మాట సమాధానం చెప్పకూడదు. ఒక బోధకుడితో మాట్లాడాలి అందరికీ. లోపడుండి అపవాదం ఏం చేస్తాడంటే కోపం రచ్చగొట్టేస్తుంటాడు. ఈ అధ్యాయం అంతా నాకు చాలా భయం వేసిందండి బాబు. నిజంగా ఉదయకాలం చదువుతుంటే చాలా భయం వేసింది. అమ్మగారు మీ మెసేజ్ పూర్తి ఇంకా అవ్వలేదా బాబు, చాలా భయం. 2 సార్లు అడిగారు పూర్తి ఏ పాట చెప్పండి. పాట చెప్పడానికి నాకు ఇది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నాకు ఏంటిది కొత్త మర్మం ఇచ్చాడు తండ్రి నాకు. ఇది ఏ మాటకు మాట సమాధానం చెప్పడం ఏంటిది, ఈ డిస్కషన్ ఏంటి అసలు. నిన్న సాయంకాలం పాట చెప్పండి అంటారు. ఏం చెప్తాను ముందు నన్ను గ్రహించుకొని నీకు అర్థం అవ్వట్లేదు. ఇది దేవుడు సహాయం కోరుకోవాలి. మాటకు మాట సమాధానం ఎక్కువైపోతుంది అండి. ఇంటికెళ్ళి చదవండి. ఎంత భయం వేస్తారో దేవుని బిడ్డలారా. ఇలాంటి పరిస్థితి నాకు వద్దు ప్రభువా. నీ మాట వినాలి తండ్రి, నీ మాట వినాలి. నీకు ఎదురు చెప్పకూడదు తండ్రి. నీ వాక్యాన్ని నేను పాటిస్తాను. మా ఆయన మంచోడు కాకపోయినా నేను మా ఆయన మాట వింటాను ప్రభువా. మా తల్లిదండ్రులు మంచోళ్ళు కాకపోయినా మా తల్లిదండ్రులు మాట వింటాను ప్రభువా అన్నట్టుగా మీరు ఉండాలి. ప్రార్థన చేయాలి. దేవుడు మార్చడా? చెప్పండి, దేవుడు మార్చడా? నలభై 42వ వచనం, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల సాటి మనిషిగా, పోనీ బోధకుండా కాదు, సాటి మనిషిగా ప్రేమిస్తున్నారు కదా. నేను వ్యభిచారంతో పట్టబడి స్త్రీని ప్రేమించాను కదా, క్షమించాను కదా. అప్పుడు చూసేనా తిట్టరా బాబు, మన మధ్యన తిరిగిన స్త్రీని, మన ఊర్లో తిరిగిన స్త్రీని ఏనాడు పట్టించుకోలేదు. ఆమెను పాపిగా చూసి ఊరికి దూరం చేసేసాం. వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తెలుసు అంటే వీళ్ళందరికీ, ఇజ్రాయేల్కి బాగా తెలుసు. నినివే పట్టణానికి వెళ్ళి యోనాను సువార్త ప్రకటించమన్నాడు. దేవునికి స్తోత్రం. యోనా కోపం వచ్చేసింది. ఏం చేత? వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. వాళ్ళు దేవుని దృష్టికి బహుఘోరమైన పాపులు. దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొందడానికి, ప్రభు వైపు తిరగడానికి, మంచి మనస్సాక్షిని అభివృద్ధి చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. మనకు అర్థమవుతుందండి అమల ఆ పైన అర్థమవుతుందండి వాక్యం. అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలండి? అబ్రహాం వలె మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. మనకు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఇచ్చేసాడు దేవుడు. మనం ఉద్యోగస్తులకున్న అవన్నీ కూడా మనం అనిపిస్తున్నాం కదండి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి బండి ఉండేది. ఇప్పుడు మనకు ఉద్యోగం లేకపోయినా మా ఇంట్లో 2 బళ్ళు ఉంటున్నాయి, 3 బళ్ళు ఉంటున్నాయి. ఒకప్పుడు ఉద్యోగస్తులు చేసే వాళ్ళు పెంకిటింట్లో మేడలు ఉండేవారు. ఉద్యోగం లేకపోయినా దేవుడు మన చేతి పనిని ఆశీర్వదించి మన మేడలో మిద్దులు కట్టుకుని. ఒకప్పుడు ఉద్యోగస్తులకి ఫ్యాన్లు ఉండి, ఇప్పుడు మనకు గదికి ఫ్యాన్లు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం కదండి. ఒకప్పుడు ఉద్యోగస్తులే కడుపు నిండా నీసు మాసాలు తినేవారు. ఇప్పుడు 3 పూటలు తినేస్తాం మనం. మాట్లాడరేంటి? ఇవన్నీ అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు కాదా? మా ఇంట్లో ఫ్యాన్లు ఇద్దరు వాళ్ళు చేతులు ఎత్తండి. మాట్లాడరేటండి? ఏసీలు కూడా దేవుడు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉందా? 2 సంవత్సరాలకు బండి మా సైకిల్ కొనుక్కోవడం పెద్ద కష్టం అయిపోయింది మా చిన్నప్పుడు. చెప్పండి, సైకిల్ మావాడాడు వెళ్ళి 6 నెలలు పట్టుకుని 100 రూపాయలు సైకిల్ అయితే 30 రూపాయలు కడితే, నెలకు వచ్చి 5 రూపాయలు కడితే, అలాంటి దేవుడు ఎంత ఉన్నతమైన స్థితి. అబ్రహాము దీవెనలకు వారసులయ్యాం. అదే సమయంలో దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకుందా? ఆత్మ సంబంధంగా అబ్రహాము విధేయత చూపించినట్లుగా మనం విధేయత చూపించగలుగుతున్నామా? ప్రతి మాటకి మనం విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాగ అస్సలు అనకూడదు. దేవుని బిడ్డలారా, ప్రశ్నించే తత్వం వచ్చిందనుకోండి పాపం పెరిగిపోతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మీద అనుమానం వచ్చిందనుకోండి, ఆదాములో పెరిగిపోయినట్లుగా దేవుని బిడ్డలారా, ఆదాములో పెరిగిపోయినట్లు కోపము, పాప స్వభావం పెరిగిపోతాయి. ఎప్పుడైతే ప్రతి మాటకి దేవుని బిడ్డలారా, అందరూ ఎలా చూడండి, వాళ్ళు చూస్తారులే, అందులో ప్రతి మాటకి దేవుని మాటకి విధేయత చూపించామనుకోండి, మనలో దేవుని స్వభావం పెరుగుతుంది, దేవుని ప్రేమ పెరుగుతుంది, సాటి మనిషి పట్ల గౌరవం ప్రేమ పెరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము దేవుని బిడ్డలారా, 46వ వచనం, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నమ్మరు?
దేవునితో మీకు సంబంధం ఉంటే, ఆ పరమ తండ్రితో సంబంధం ఉంటే, ఆ వాక్యంతో సంబంధం ఉంటే యేసే మాటలు మీరు వింటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను. వాక్యము అంటే వాక్యము చదువుతున్నప్పుడు వాక్యము ద్వారా ఆయన స్వభావము, వాక్యము వింటున్నప్పుడు వాక్యము ద్వారా వారి గుణాలు మనకు తెలియజేయబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఆయన స్వభావం ఏంటో, ఆయన పిల్లలు ఎలాగ జీవించాలో మనకు బయలుపరచబడతాయి. ఆ యోహాను సువార్త 10:26 అంటాడు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక. అంటే వీళ్ళకి ఒక సీక్రెట్ మంద ఉందన్నమాట అండి. ఏ మంద అది? అపవాది మంద, శరీర కార్యాలు ఎక్కువ చేసే మంద. ఇది దేవుని మంద. ఈ దొడ్లో ఉండే దేవుని మాటలు వింటాయి. ఈ దొడ్లో ఉన్నట్టుగా ఉండి వేరొక తండ్రి మాటలు వింటున్నా. ఎవడో తండ్రి అని అంటాడు, మీ తండ్రి ఎగు అపవాది అంటాడు. చూడండి 44 వచ్చును, మీరు మీ తండ్రి ఎగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు. అంటే ఉన్నది దాంతో తృప్తి లేదు వాళ్ళకి. అబ్రహాముకు నా ఆశీర్వాదాలన్నీ అనుభవిస్తున్నారు వాళ్ళు కదండి. ఈరోజు మనం అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాకల్లోంచి పెంకుటిల్లు, పెంకుటిల్లు నుంచి మేడలు, డాబాలు, దానికి చక్కగా సుందరీకరణ, శుభ్రం చేసుకోవడం కదండి. ఒకప్పుడు పొయ్యి మీద వండేవాళ్ళం కదండి. అబ్రహాం పొయ్యి మీద వండుకున్నాడు, ఇప్పుడు మన స్టవ్ల మీద వండుతున్నాం. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నీళ్ళు కాసుకునే వాళ్ళం, స్విచ్ అయితే వాటర్ ఎడుతున్న నీళ్ళు వచ్చేస్తున్నాయి. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం కదా, ఆయనకంటే ఎక్కువ మనం దీవించబడ్డాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. చెప్పండి, అబ్రహాం కంటే మనం ఎక్కువ దీవించబడ్డాం. అబ్రహాం శారమ్మ గారు ఇలా ఉతుక్కునేవారు, మనం అందులో వేసేస్తున్నాం. ఏంటండి, అది వేసుకోవడం బతకం వచ్చేస్తుంది మనకి, అది తీసి ఆరేసుకోవడం బతకం వచ్చేస్తుంది. అప్పుడు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలకి అందరికీ అర్థమైపోయింది కదండి. అంటే మనం అందరం అబ్రహాం కంటే ఎక్కువ దీవించబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి కదండి. బట్టలు ఉతుక్కోవడానికి అందులో వేయడానికి బతకం వచ్చేస్తుంది, ఆరేసిన బట్టలు తీసి ఆరేయడానికి బతకం వచ్చేస్తుంది. ఎంత దేవుడు గొప్పగా మనల్ని దీవించాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమీ లేనప్పుడు అందరూ టైంకి వచ్చేవారు. అన్నీ ఎక్కువైపోయి మనకి తృప్తి లేదు, ఏం లేదండి. ఇంకా దురాశ, అది ఇంకా ఈ దురాశ అంటే ఇంకా ఎక్కువ. మనం ప్రభువా ఎంత ఇచ్చో, నాకు ఎక్కువ ఇచ్చో. దేవునికి స్తోత్రం కదండి. ఉద్యోగస్తులు అనుభవించాలని సౌకర్యాలు, శాంతి, సమాధానం అన్నీ మాకు ఇచ్చావు ప్రభువా కదా. దేవుని బిడ్డలారా మనం సంతోషించాలి, తృప్తి చెందాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయింది, సత్యమందు నిలిచిన వాడు కాడు, దేవుని చేత గెంటివేయబడ్డాడు అపవాదిగాడు. అంటే మనం ఎవరితో సంబంధం పెట్టుకోవాలండి? వాక్యంతో సంబంధం పెట్టుకోవాలి. చెప్పండి, ఇలా బైబిల్ చూపించండి అందరూ. ఎందుకు సంబంధం పెట్టుకోవాలండి? ఉదయం లేచి వాక్యం చదువుతున్నారా? మాట్లాడు, నువ్వే చదివావా? లేదు. దేవునికి స్తోత్రం. మరి ఎవరితో సంబంధం పెట్టుకున్నావు కదా? కోపించి వెళ్ళిపోకే, దేవుడు వచ్చే వారం ముందు వచ్చాయి. దేవునికి స్తోత్రం. వాక్యం చదువుతున్నారా? ధ్యానిస్తున్నారా? నా ప్రియమైన కుమార్తెలరా, నా కుమారులరా, ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నామండి? ఇగో అపవాది పెట్టి వీళ్ళందరూ చర్చిలో ఉన్నవాళ్ళే. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మేము అబ్రహాము పిల్లలమని చెప్పుకునే వారితో మాట్లాడుతున్నాడు. మేమేమైనా వ్యభిచారాలు పుట్టామా? మేము ఆఖరికి పుట్టిన వాళ్ళం కాదు. ఎవరికి పుట్టాం మేము? మా అమ్మ శారమ్మ పుట్టిన వాళ్ళం మేము. ఏది అబ్రహాము కిరీలయ్యి శారమ్మలాగా భర్తకు విధేయత చూపించినట్లుగా విధేయత ఏది? సరి చేసుకునే బుద్ధి ఏది మీది? ఇక్కడేమో దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, బయట వెళ్ళి అపవాదు సంబంధం పెట్టుకుంటున్నారు. అందుకే నా మాటలంటే కోపం వచ్చేస్తుంది, నా వాక్యం చెప్తే కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు చూసినా వీడు ఎప్పుడు చంపేద్దామా కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంతో సంబంధం పెట్టుకుంటే, యేసయ్యతో సంబంధం పెట్టుకుంటే ఆయన స్వభావం మనలను ప్రవేశిస్తారే. అద్భుతం అండి. ఆ ఊరంతా స్త్రీని తృణీకరించారు, యేసు ప్రభు చేర్చుకున్నాడు. అందుకే యేసు ప్రభు అంటండి, ఈ తృణీకరించబడిన వారితో కలిసి జీవిస్తున్నాడు కనుక ఆయన తృణీకరించారటండి. బరబ్బాని ఎన్నుకుంటారా?
యేసు ప్రభువుని ఎన్నుకుంటారంటే మాకొద్దు, బరబ్బ కావాలి కదండి. తృణీకరించబడిన వాడయ్యాడు. మనం ఎన్నిక చేయలేదు, వెళ్ళే యేసు ప్రభుని ఎన్నుకోలేదు. నేను సత్యానికి రాజును, సత్యం కావాలి అంటే వద్దు, మాకు అబద్ధం కావాలి, మాకు మోసము కావాలి, మాకు దొంగతనాలు నేర్పించేవాడు కావాలి, పాపం నేర్పించేవాడు కావాలి. తృణీకరించబడినటువంటి ఆ స్త్రీని పరిశుద్ధుడిగా మార్చాడు యేసు ప్రభు. పోనీ ఆవిడ వదిలేయండి, ప్రభు అంటారు, మీరు మీ తండ్రి సంబంధులు అయితే మీరు నన్ను ప్రేమించాలి కదా. ఒక సాటి మనిషిగా నాకు రావాల్సిన ప్రేమ ఏది? సరిగదా, తృణీకరించబడిన వారిని నేను ప్రేమిస్తే మీరు నన్ను తృణీకరించి చంపాలని చూస్తున్నారు. మీ మనస్సాక్షులు ఎంత భయంకరంగా గట్టిపడిపోయాయి, మొండిదేరిపోయాయి, క్రానిక్ అయిపోయి. ఏమైపోయింది? క్రానిక్ అంటే తెలిసిన వ్యాధులు క్రానిక్ అయిపోయిందండి. అది మాందంటే వాక్యానికి దూరం అయిపోతే ఈ హృదయం క్రానిక్ అయిపోయి మొండిదేరిపోతుంది నా కుమారుడు, కుమార్తె. ప్రభు అంటున్నారు, మీరు నా మాటలు గ్రహిస్తే హృదయం శుద్ధి చేసుకోండి. నీ కుమారుడు ప్రభువా, నీ కుమార్తెను ప్రభువా, నీ వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తాను. చెప్పండి, నీ వాక్యానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకు. కొంతమంది నాటితో నోటితో కలిపారు, మిగిలిన కూడా కలపండి. యవన బిడ్డలు కలిపారు, ప్రభువా నీ వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తాను. నోరు కలిపారు, నోరు కలపండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకోండి. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలతో మనం తొలదొగుతున్నాం మనం అందరం. కానీ ఆత్మ సంబంధంగా అబ్రహాములాగా దేవుని మాటకు విధేయత చూపించే గుణమున్నదా నా ప్రియమైన కుమారుడా, కుమార్తె? యేసు ప్రభును ప్రేమిస్తే మనం అందరినీ ప్రేమిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా. అడగండి, యేసు రక్తం కడగండి. వెంటనే మీకు శక్తి ఇస్తాడు. మనస్ఫూర్తిగా నేను పాపిని ప్రభువా నన్ను క్షమించంటే చాలు. దేవుని బిడ్డలారా, మీ కష్టాలు ఎగిరిపోతాయి, మీ రోగాలు ఎగిరిపోతాయి, మీ సమస్యలు ఎగిరిపోతాయి, మీ ఇంట్లో సమాధానం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభువా, వాళ్ళు తెలుసో తెలియక మాట మాటకి ఎదురు చెప్పారు తండ్రి, మేము అలా వద్దు ప్రభువా, నీ మాట మాటకి విధేయత చూపిస్తామని చెప్పండి ప్రభువా. నీ ప్రతి మాటకి విధేయత చూపిస్తాను ప్రభువా. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఏ రూపమును చేసుకోకూడదని చెప్పారు ప్రభు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఈ నోటితో ప్రభువా అని చెప్పి ఈ నోటితో చెడ్డ మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదిగో ప్రభువా